తూర్పు పడమర సూర్యుని గమనాన్ని బట్టి దిశలను తెలుసుకోవడానికి మనిషి ఏర్పరచుకున్న హద్దులు. అలాగే మార్పులకు అనుగుణంగా సామాజిక వ్యవస్థలో హద్దులు మారుతుంటాయి, సరికొత్త హద్దులు ఏర్పడుతుంటాయి. కుటుంబ వ్యవస్థ, దాని హద్దుల్లో ఇమడని వ్యక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా తయారైన చిత్రం తూర్పు పడమర. తమిళంలో కె బాలచంద్ర తీసిన అపూర్వ రాగంగల్ చిత్రం ఆధారంగా దాసరి తూర్పు పడమర చిత్రం తీశారు. తమిళంలో కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీవిద్య, జయసుధ నటించారు. ఒరిజినల్ వెర్షన్కు మెరుగులు దిద్ది తూర్పు పడమర చిత్రాన్ని తీశారు దర్శకరత్న దాసరి. తమిళంలో నటించిన శ్రీవిద్య తెలుగులోనూ నటించారు. 4 పాత్రల మధ్య జరిగే విచిత్ర ప్రేమ కథ తూర్పు పడమర. ఇందులో సత్యనారాయణ, నరసింహరాజు తండ్రి కొడుకులుగా, శ్రీవిద్య, మాధవి తల్లి కూతుళ్లుగా నటించారు. తనకంటే వయసులో పెద్దవాడైన సత్యనారాయణని మాధవి ఇష్టపడితే ఆమె తల్లి శ్రీవిద్యను నరసింహరాజు ప్రేమించడం ఈ చిత్రకథలో ముఖ్యాంశం. తమిళంలో రజనీకాంత్ పోషించిన పాత్రను తెలుగులో మోహన్ బాబు చేశారు. తనని పరిచయం చేసిన ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థలో దాసరి చేసిన 3వ సినిమా ఇది. ఈ సినిమా అనుకున్న రోజు నుంచి నిర్మాత రాఘవకి, దర్శకుడు దాసరికి గొడవలే. తమిళ సినిమాలో నటించిన కమల్ హాసన్, శ్రీవిద్య, నాగేష్ తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు కనుక వాళ్లతోనే తెలుగు సినిమా తీస్తే చాలా సన్నివేశాలు తిరిగి తీయాల్సిన అవసరం ఉండదని, తమిళ వెర్షన్లో సీన్లు వాడుకోవచ్చని నిర్మాత రాఘవ వాదన. కమల్ కూడా తెలుగు చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపించారు. కానీ దాసరి దానికి ఒప్పుకోలేదు. ఇలా చేస్తే మళ్ళీ తెలుగులో తీయడం ఎందుకు, తమిళ చిత్రాన్నే తెలుగులోకి డబ్ చేయొచ్చు కదా అన్నారు దాసరి. చివరికి దాసరి మాటే నెగ్గింది. రజనీకాంత్కు అపూర్వ రాగంగల్ తమిళంలో తొలి చిత్రం. ఈ సినిమాను తెలుగులో తీస్తున్నారని విని తనకు అవకాశం ఇవ్వమని దాసరిని అభ్యర్థించారు రజనీకాంత్. అయితే అప్పటికే మోహన్ బాబుకు దాసరి మాట ఇవ్వడంతో దాన్ని వెనక్కి తీసుకోలేకపోయారు దాసరి. లేకపోతే రజనీకాంత్ను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత దాసరికి దక్కేది. నీడలేని ఆడది చిత్రంతో హీరోగా పరిచయమైన నరసింహరాజు నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం తూర్పు పడమర. అలాగే తమిళ వెర్షన్లో జయసుధ పోషించిన పాత్రకు సఖనేల కనక విజయలక్ష్మి అనే కొత్త నటిని పరిచయం చేశారు దాసరి. ఆ సమయంలో ఆమె 9వ తరగతి చదువుతున్నారు. పరిశ్రమలో అప్పటికే చాలా మంది విజయలక్ష్మిలో ఉండడంతో ఆమె పేరుని మాధవిగా మార్చారు దాసరి. ఈ సినిమాతో మంచి నటిగా పేరు తెచ్చుకొని అగ్రనటిగా ఎదిగిన మాధవి చిరంజీవితో చాలా చిత్రాల్లో నటించారు. పెళ్లి చేసుకున్న తరువాత ఆమె అమెరికాలో సెటిల్ అయ్యారు. తమిళ వెర్షన్లో గాయనిగా నటించిన శ్రీవిద్య ఫ్యామిలీ డాక్టర్ పాత్రను నగేష్ తెలుగులోనూ అదే పాత్ర పోషించారు. తమిళ చిత్రానికి పాటలు రాసిన కన్నదాసన్ అందులో ఒక సన్నివేశంలో నటించారు. తెలుగు వెర్షన్కు పాటలు రాసిన సి నారాయణ రెడ్డి కూడా ఓ సన్నివేశంలో కనిపించి ఎవరయ్యా తెలుగువాడు అనే పద్యం చెప్పి ఆకట్టుకున్నారు. తమిళంలో ఓ సీన్లో నటుడు జయశంకర్ కనిపించినట్లే తెలుగులో మురళీమోహన్ కనిపించారు. తెలుగు వెర్షన్కి అదనంగా ఇంకొక పాట చేర్చారు. సంగీత దర్శకుడు రమేష్ నాయుడు స్వరపరిచిన పాటలు సంగీత ప్రియుల్ని ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా శివరంజని నవరాగిణి పాట ఇప్పటికీ వీణుల విందు చేస్తూనే ఉంది. అలాగే తూర్పు పడమర టైటిల్ సాంగ్, స్వరములు ఏడైనా రాగాలెన్నో పాటలు కూడా మురిపించాయి. దర్శకుడిగానే కాకుండా రచయితగా కూడా దాసరి విజృంభించిన చిత్రం తూర్పు పడమర. ఇందులో ఓ అద్భుతమైన డైలాగ్ రాశారు దర్శకరత్న దాసరి. మా నాన్నగారు ఎవరికి మామగారో వారి కోడలి నాన్నగారు నా కూతురికి మామగారు, వారేమవుతారు నాకేమవుతారు అని. ఈ సినిమా ఆడినన్ని రోజులు ఈ చిక్కు ప్రశ్న డైలాగ్ అందరినీ వెంటాడింది. చాలామంది మహిళలు పొడుపు కథ లాంటి ఈ డైలాగు కోసమే థియేటర్కు వచ్చి కాగితం మీద రాసుకొని వెళ్ళేవారు. 1976,
అక్టోబర్ 24న తూర్పు పడమర చిత్రం విడుదలయ్యి ఘన విజయం సాధించింది. అయితే నిర్మాత రాఘవకు మాత్రం దాసరి మీద కోపం తగ్గలేదు. అప్పట్లో తెలుగులో దాసరి, తమిళంలో బాలచందర్ పబ్లిసిటీలో తమ పేర్లను మబ్బుల్లో వేసుకునేవారు. తూర్పు పడమర చిత్రానికి కూడా అలాగే చేశారు. కానీ దాసరి మీద కోపంతో మబ్బుల్లో ఉన్న ఆ 2 పేర్లు కొట్టేసి ఆఫీస్ బాయ్ గోపాల్ పేరు మబ్బుల్లో వేసి తన కక్ష తీర్చుకున్నారు రాఘవ. సినిమా విజయానికి ఆఫీస్ బాయ్ కూడా కారణం అని చెప్పే ప్రయత్నం చేశారు రాఘవ. దీని తర్వాత చాలా పెద్ద గొడవ జరిగింది. ఈ సినిమా తర్వాత రాఘవ, దాసరి మధ్య గ్యాప్ పెరిగి ఈ ఇద్దరి కాంబినేషన్లో మరే చిత్రం రాలేదు. ఇదే కథను హిందీలో ఏక్ నయీ పహేలి పేరుతో రాజ్ కుమార్, హేమా మాలిని, పద్మిని కొల్హాపురి కాంబినేషన్లో తీశారు. కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.